వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలు, రైతన్నకు జరుగుతున్న ఇబ్బందులు, వాటి అన్నిటి మీద కూడా, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా, ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి ఒక కార్యాచరణ చేసుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతన్నలతో కలిసి రైతులకు సంఘీభావంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలియజేస్తూ కంటోన్మెంట్ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా బయలుదేరి విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జె సేతుమాధవన్కు జిల్లా మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీ, కార్యకర్తలు కలిసి ఒక మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలుస్తుందని, దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని, తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని, సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, ధాన్యానికి కనీసం మద్దతు ధర ఇవ్వాల్సిందే అని, రైతులను ఇబ్బంది పెట్టడం మానుకొని ఉచిత పంట బీమాను పునరుద్ధరించి రైతుపై అదనపు భారం మోపిన చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. లేని ఎడల రైతులకు అండగా నిలిచి రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నెలల కాలం అవుతూ ఉంటే, ఈ 6 నెలల కాలంలో రైతే వెన్నుముక, రైతు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మికి గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా ధ్యేయంగా పనిచేసిన మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల కాలంగా జరుగుతున్న కష్టాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయాలని, వీళ్ళు కళ్ళు తెరిపించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు కానీ, పెద్దలు చిన్నప్పలనాయుడు గారు కానీ, పెద్దలు అప్పలనరసయ్య గారు కానీ, అప్పలనాయుడు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, లేదు కడిబండి శ్రీనివాసరావు గారు, లేదు రాజేష్ గారు, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క పెద్దలందరం కూడా, ముందున్న మహిళలందరూ కూడా, ముఖ్యంగా పెద్దలందరూ
ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముందే మహిళా పెద్దలు, మా మాజీ శాసనసభ్యులు, ముందుగా మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు, ఇక అనేక మంది కార్పొరేటర్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ రైతులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ఈరోజు 6 నెలల కాలం అయింది, ఏదో ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్న, ప్రజాస్వామ్య విలువలను పక్కకు పెట్టి పోలీసు అక్రమ కేసులు పెడుతున్నా, సోషల్ మీడియా కార్యకర్తలు భయపడుతున్నా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఎప్పుడూ కూడా ప్రజలకు కానీ రైతులకు కానీ అండగా ఉంటాడని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి ఈరోజు కదలి వచ్చిన నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, పత్రికా సోదరులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం ఏర్పడితే 1 సంవత్సర కాలం ఆ ప్రభుత్వాన్ని చూడాలి, ఆ ప్రభుత్వం తాలూకా పనితీరు చూడాలని ఆలోచిస్తాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 నెలల కాలంగా ఈ రైతును నడ్డి విరిచి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర ఏమిటి కరికాలం వచ్చిందనే భావన పడే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఇవాళ రైతుకి దళారులు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి, గతంలో అలాంటి పరిస్థితులు లేవు. ఇవాళ రైతు ఎవరైనా కావాలంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ రోజు కొనుగోలు చేస్తే కార్యక్రమం చేస్తే ఆ రోజు రైతుని అన్ని రకాలుగా ఆదుకుంటే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఆ రోజు రైతు కావాలనుకుంటే తన ఆర్బీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే విత్తనాలు ఎరువులు అందించే కార్యక్రమం నుంచి ఇవాళ రైతు పంట వేసిన దగ్గర నుంచి మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మేము ఈరోజు ఏదో కొత్త గొంతమ్మ కోరికలు అడగటం లేదు. మీరు ఎన్నికల్లో రైతులకు ఒక మాట చెప్పారు, మేము 26,000 రూపాయలు అన్నదాత సుఖీభావం అనేది పేరు పెట్టి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏమయ్యాయి మీ 20,000 రూపాయలు? ఎక్కడికి వచ్చా? ఏ రైతుకు వచ్చింది 20,000 రూపాయలు అని చెప్పి ఇవాళ రైతుల తరపున గొంతెత్తుతున్నామని వైఎస్ఆర్ పార్టీ తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో ఎవరికైనా ఏదైనా సైక్లోన్లు వచ్చినా, లేదు కరువు వచ్చినా, లేదు పంట ఇతరత్రగా నష్టపోతే ఉచిత పంటల బీమా పెట్టి ఏ రైతు కూడా ₹1 కూడా పంటకి ఇన్సూరెన్స్ కట్టకుండా వారి పంట నష్టం జరిగితే ఆ రోజు ప్రభుత్వమే చేసేది. ఇవాళ ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా పక్కన పెట్టే వెళ్ళే పరిస్థితి. ఇలా విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఇవాళ సుమారుగా ఎప్పుడు కూడా సుమారు 4 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఈ జిల్లాలో ఈరోజు ఇంకా పంట మొదలు కాలేదు, ఇంకా వరుస కోతలు కాలేదు, ఇంకా సగమే అయ్యాయి. ఇప్పటికే సుమారుగా ప్రభుత్వం ఎంతైతే కొన్నదో అంతకన్నా ఎక్కువే ఈరోజు దళారులతో ఇవాళ ధాన్యం కొనుగోలు తీసుకెళ్ళిపోయి రైతులు భయం దోళనలో ఉన్నారు. అమ్మా ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, నా ధాన్యం ఎవరు కొంటారో అనే పరిస్థితి. అదే గతంలో పరిస్థితి, రైతు కళ్ళం దగ్గరికి ఆ రోజు వెహికల్ పెట్టి ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇది గత కాలంగా చేసిన రైతులకు ఆదుకునే కార్యక్రమం. ఈరోజు అలాంటి కార్యక్రమాలు లేకుండా ఇవాళ జిల్లాలో 2వ పంటగా మొక్కజొన్న కానీ చెరుకు కానీ వేస్తే చెరుకు పంటకి గతంలో ఎప్పుడూ కూడా పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఈ వేదిక మీద ఉన్న శాసనసభ్యులు అందరం కూడా ఆ రోజు రైతాంగంతో కలిసి చెరుకు పంట ధర నిర్ణయించే పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు భీమసింగలో కానీ అటు ఎన్సీఎస్ బొబ్బులి ప్రాంతంలో కానీ ఇవాళ సంఖ్యలు సొగల్ ఫ్యాక్టరీ మేనేజ్మెంటే ఇవాళ రైతు వాళ్ళే అనౌన్స్ చేసి మేము ఎంతకే కొంటాం, మీరు నచ్చితే ఇవ్వండి, లేదంటే మీరు ఎక్కడికి తీసుకెళ్తారు మీ చెరుకుని మాకు కాకుండా అని చెప్పి అనే పరిస్థితి ఉంది. అంతేగాని ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కానీ, ఈ జిల్లాలో మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఈ జిల్లా యంత్రాంగం కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కలిగి చేసుకొని ఈ కార్యక్రమం రైతుకు అనుకూలంగా ఇవాళ రైతుకు ₹10 ఎక్కువ వచ్చే విధంగా గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ జిల్లాలో లేని పరిస్థితి ఇవాళ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ రైతులకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలుగజేసే పరిస్థితి ఈ జిల్లాలో కలుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇవాళ ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఇవాళ హామీలన్నీ కూడా ఆ హామీలు అమలు పరచాలని చెప్పి మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము, రైతులకి ఇవాళ పంటలకి మీ అన్నదాత సుఖీభాన్ని పెట్టుబడి ఇస్తామని చెప్పారో దాన్ని ఈరోజు మీరు అమలు పరచండి అని చెప్పి ప్రభుత్వానికి వారి కళ్ళు తెరిపించడానికి ఇవాళ ప్రభుత్వానికి మెమరాండం ఇస్తున్నాం. ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో
దాన్ని మళ్ళీ పునఃప్రవేశపెట్టండి, రైతులను ఆదుకోండి అని చెప్పి ఇవాళ మళ్ళీ విన్నవించడానికి ఈరోజు వస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు పరచండి అని చెప్పి ఈరోజు రైతు కోసం వస్తున్నాం. రైతుకు 9 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వండి, అంతేగాని ఇవాళ రైతుని నడ్డి విరిచే కార్యక్రమం చేయకండి. ఇవాళ విజయనగరం లాంటి ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఇవాళ నిరంతర విద్యుత్తు ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పట్ట పగలే నిరంతర విద్యుత్తు 9 గంటలు ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకొని ఇవాళ అనేక మంది రైతులు పుష్కలంగా పంటలు పండించే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితిని ఇవాళ చెప్పాలనే పరిస్థితిలో ఇవాళ సాగునీరు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇవాళ రైతుల తరపున పోరాడతాం. ఇదేది ఆరంభం, ఇదేదే అంతం కాదు, ఇది ఆరంభం. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతున్న ఈ ప్రభుత్వం ఇవాళ అవినీతి ఆలవాలంగా చేస్తున్న ఈ ప్రజాప్రతినిధుల కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటిగా వచ్చి తప్పకుండా ప్రజల ముందు రాబోయే కాలంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం అయిన వెంటనే మెమరాండానికి తెలియజేసి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలకు అండగా ఉంటామని చెప్పి, ముఖ్యంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి, ఎప్పుడు కూడా రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఆదుకునే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరైన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, ప్రతి ఒక్క రైతన్నకి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.